ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. హ్యుమానిటీ అంటే ఏంటో మనం నేర్చుకుంటున్నాం. మానవత్వము, మనిషికి ఏముంటుంది? మానవత్వము. మానవత్వం అంటే ఏంటో మనిషి పాపంలో పడిన తర్వాత మర్చిపోయాడు. మనిషి పాపంలో పడిన తర్వాత మానవత్వం ఏంటో మర్చిపోయాడు. అప్పుడు మళ్ళీ మనిషికి మానవత్వం అంటే ఏంటి ఎవరు చెప్పాలి? మనిషిని సృష్టించిన దేవుడే చెప్పాలి. దేవుడు చెప్పకపోతే మానవత్వం ఏంటో మనకి తెలియదు. లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నామంటే, ఎక్కడైనా చరిత్రలో ఏ దేశంలోనైనా లేదు మన భారతదేశంలోనైనా ఎక్కడైనా ఒక 5 సంవత్సరాల పాపని ఒక క్రైస్తవుడు రేప్ చేసి చంపేశాడనే రికార్డు ఎక్కడైనా ఉందా? ఉండదు. ఎక్కడైనా ఒక అమ్మాయి, ఒక ఆటో డ్రైవరు, ఒక క్రైస్తవుడు అయిన ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి ఒక అమ్మాయిని పాడు చేసాడని ఎక్కడైనా పేపర్లో వచ్చిందా? రాదు. సామూహికంగా ఒక 10 మంది క్రైస్తవులు వెళ్ళి ఒక స్త్రీని పాడు చేసి చంపేసి కాల్ చేశారని ఎక్కడైనా వచ్చిందా? రాదు. ఒక క్రైస్తవుడు బ్రాందీ షాప్ పెట్టి సిండికేట్ పాడి బ్రాందీ షాపులు పెట్టాడని ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడ రాదు. మీరు ఇలాగ ఆలోచించండి. క్రైస్తవులు ఇలాంటి పనులు చేసేవారు కారు, ఇలాంటి పనులు చేస్తే వారు క్రైస్తవులే కారు. ఎందుని బట్టి క్రైస్తవులు ఇలాంటి పనులు చేయరు అంటే వారికి 2 తెలుస్తాయి. 1 దేవత్వం, 2 మానవత్వం. మరి ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు అంటే, ఎవరైతే క్రైస్తవ్యం ఈ దేశంలో ఉండకూడదని కోరుకుంటున్నారో వారు చేస్తున్నారు. లాస్ట్ టైం ఒక అమ్మాయిని, నీట్ చదువుతున్న ఒక అమ్మాయిని 6 పాడు చేసి చంపేశారు. ఒక్క అమ్మాయి కాదు, మనకు తెలిసినవి కొన్ని, తెలియని ఎన్నో. అప్పుడు బైబిల్ స్త్రీలకి పెద్దపీట వేసింది. స్త్రీలకి బైబిల్ గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక స్త్రీల గురించి బైబిల్ ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనంలో, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. బైబిల్ స్త్రీలని అలంకరించుకోమంది. స్త్రీలకి అలంకారం ఉండాలని బైబిల్ చెప్పింది. అయితే ఆ అలంకారం ఏ అలంకారము? సత్క్రియలు అనే అలంకారం ఉండాలి అని చెప్పింది బైబిల్. క్రియలే స్త్రీలకు అలంకారం అని చెప్పింది బైబిల్. చెప్పి ఇక్కడ 11వ వచనంలో స్త్రీలు మౌనముగా ఉండి, ఎలా ఉండాలి? ఎందుకు మౌనంగా ఉండి అని రాశాడు? ఉండరు కాబట్టి. మౌనముగా ఉండరు కాబట్టి ఎలా ఉండమన్నాడు? మౌనంగా ఉండండి అన్నారు. మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ, మళ్ళీ ఎన్నోసారి అన్నాడు? 2వ చెప్పాడంటే ఇది సీరియస్ మ్యాటర్ అన్నమాట. ఓసారి చెప్పాడు, మళ్ళీ 2వసారి కూడా అదే విషయం చెప్పాడు. ఉండవలసినదే కానీ, ఉపదేశించడానికి కానీ, పురుషుని మీద అధికారం చేయడానికి కానీ సెలవు లేదన్నాడా? సెలవియ్యనన్నాడా? సెలవియ్యనన్నాడు. లేదు కాదు, ఆయన ఇవ్వలేదు. ఆయన ఇవ్వలేదు. ఆయన ఇవ్వలేదని ఏ స్త్రీకి అర్థమవుతుందో ఆ స్త్రీ ధన్యురాలు. అత్తలేని కోడలు ఉత్తమరాలు కదా. అత్తలేని కోడలు గొప్ప ఉత్తమరాలు. గొడవలు ఉండవు అసలు, ఆ ఇంట్లో ఏముండవు అండి. వచ్చినంత వరకు వస్తే తెలుస్తుంది. కాబట్టి స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనా ఆమెను సెలవీనని
the naturality of the female was decided by the God, not by the Solomon Raju. The nature of the woman, స్త్రీ యొక్క సహజ స్వభావం ఎలాగుండాలో అనేది దేవుడు డిజైన్ చేశాడు, దేవుడు చెప్పాడు. కాబట్టి ఇది సాల్మన్ రాజు బాధ అనుకోకండి. మాట్లాడితే ఆడల కోసం సాల్మన్ రాజు ఏదో ఒకటి చెప్తాడు అనుకోకండి. మీకోసం మీ తండ్రి రాయించాడు, నేను మీకు చెప్పాలది. అప్పుడు 13వ వచనంలో అంటాడు, మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడిరి కదా. నిర్మాణంలో నువ్వు మొదటి దానివా రెండో దానివా? మొదటి వాడు ఎవరు? రెండో మనిషి ఎవరు? అది ఎప్పుడు గుర్తుంచుకో, నువ్వు ఫస్ట్ కాదు. కొన్నిసార్లు మనం క్యూలో నిలబడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా. క్యూ ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం? బ్యాంకు క్యాషియర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యూ ఉంటుంది కానీ ముందుకు వెళ్ళిపోతే ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఏయ్ లైన్ ఉంది కనబడదు, కళ్ళు కనబడదు అంటారు లేదా? అనరా? పోనీ నీళ్ళు పట్టడాకైనా కొళాయి దగ్గరికి లైన్ ఉంటుంది, మీరు ముందు వెళ్ళి బింది పెట్టండి, ఎలాగుంటుంది? అక్కడ ఇంకా భయంకరంగా ఉంటుంది బ్యాంక్ అంటేను. కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఉంటుందా లేదా? నువ్వు క్యూలో నిలబడినప్పుడు వెనకొచ్చిన మనిషి నీకంటే ముందు వచ్చి నిలబడితే నీకు ఎంత బాధగా ఉంటుందో, వెనకొచ్చిన నీవు ముందొచ్చిన పురుషుడి మీద అధికారం చెలాయిస్తే దేవుడికి అంత బాధగా ఉంటుంది. అర్థం అవట్లేదా? అర్థం చేసుకొని భర్త సహకరించడం వేరు, అధికారంతో భర్తని లోపరుచుకోవాలనుకోవడం వేరు. అది దేవునికి ఇష్టమైన కార్యక్రమం కాదు. అప్పుడు చెప్పి ఒక మాట చెప్పాడు. 13వ వచనం చూడండి, అది అయిపోయింది. 14, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. మోసం రావడానికి ఒక సాధనం అయిపోయింది స్త్రీ. ఆమె మోసగత్తి కాదు, మోసం చేసేవాడు సాతాను. కానీ ఆ మోసానికి సాధనం ఎవరైపోయారు? ఆడ మనిషి అయిపోయింది అనమాట. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే నువ్వు లోబడి ఉండని చెప్పాడు. అర్థం అవ్వలేదా? ఎందువల్ల లోబడమన్నాడు? మోసపరచబడడానికి నువ్వు సాధనం అయిపోయావు, నీకంటే ముందు అక్కడ ఉన్నాడని సంగతి మర్చిపోయావు. ఆ కారణం చేత నువ్వు వెలగొండాలన్నాడు, నువ్వు లోబడి ఉండని చెప్పాడు. అది రీజన్ అనమాట. చెప్పిన తర్వాత 15వ వచనంలో, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి, ఏ బుద్ధి ఉండాలి? స్వస్థ బుద్ధి అంటే రైట్ మైండ్. రైట్ మైండ్ అంటే సమస్య వచ్చినప్పుడు రైట్ మైండ్తో చెక్ చేసి ఈ విషయంలో నాదే తప్పు అని ఒప్పుకోవడం రైట్ మైండ్. మీకు అర్థం అవ్వకపోతే మరి నేను ఏం చేయలేను. మన ఇద్దరికి సమస్య వచ్చింది, మాస్టర్ గారికి నాకు సమస్య వచ్చింది. ఈ సమస్యకి కారణం ఎవరో మా ఇద్దరికి తెలిసిపోద్దా తెలీదా? తెలిసినా దబాయిస్తాం కదా. ఆ దబాయింపు సెక్షన్ ఉన్న వాళ్ళకి రైట్ మైండ్ లేదనమాట, స్వస్థ బుద్ధి లేదు. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? అసలు ఈ తగుకి ఇలాగా మనం రేగిపోవడానికి కారణం నేనే, నా వల్ల ఈ సమస్య వచ్చింది, మరి దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించండి, మరి ఇప్పుడు నేను ఇలా చేయను, తప్పు నాదే అని చెప్పితే ఏ మైండ్ ఉన్నట్టు? స్వస్థ బుద్ధి ఉన్నట్టు. ఆ బుద్ధి ఎవరికి ఉండాలని చెప్పాడు ఇక్కడ? ఎందుకు ఉండాలని చెప్పాడు? లేదు కాబట్టి. ఇప్పుడు ఆ బుద్ధి లేదు కాబట్టి ఏముండాలని చెప్పాడు? ఆ బుద్ధి ఉండాలని చెప్పాడు. సత్క్రియల చేత అలంకరించుకోవాలని ఎందుకు చెప్పాడు? సత్క్రియల చేత అలంకరించుకోండి అని చెప్పాడా? ఎందుకు చెప్పాడు? అలంకరించుకునే బుద్ధి ఉంది కాబట్టి. దేంతో పడితే దాంతో ఏం చేస్తారు? అలంకరించేసుకుంటారు. కాబట్టి తన కూతురు సంగతి దేవుడికి తెలీదా? అంటే మీ కూతురు సంగతి మీకు ఎలా తెలుసో, కూతురుగా మీ సంగతి మీ దేవుడికి, మీ తండ్రికి అలాగే తెలుసు. అందువల్ల ఆయన ఏం చెప్పాడు? అలంకరించుకోవాలనే ఒక ఆలోచన మీకు ఉంటుందమ్మా. అయితే ఆ అలంకారం ఏదో దేంతో అలంకరించుకోమన్నాడు? సత్క్రియలతో అలంకరించుకోండి అని చెప్పాడు. కాబట్టి ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే 15వ వచనంలో, ఆయనను వారు అన్నాడా లేదా? వారంటే ఎవరు?
అమ్మయ్య, మీకు అర్థమైందండి. వారు అంటే అందరూ అనుకుంటున్నారు. వారు అంటే ముందు ఎవరి గురించి మాట్లాడాడు? స్త్రీల కోసం మాట్లాడాడు. ఆ వారు అంటే ఎవరు? ఉమెన్ కాదు, ఉమెన్. WOMAN కాదు, WOMEN, ఉమెన్. అంటే అప్పుడు ప్లూరల్ అన్నమాట. వారు అంటే ఎవరు? మహిళలు. వెరీ గుడ్. వారు అంటే మహిళలు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత 3 చెప్పాడు. ఏముండాలి? నెంబర్ 1 నమ్మకం ఉండాలి, నెంబర్ 2 ప్రేమ ఉండాలి, నెంబర్ 3 పరిశుద్ధత ఉండాలి. ఈ 3 కలిగితే కలగడమే కాకుండా వీటి యందు నిలకడగా ఉండాలి. కలగాలి, నిలకడగా ఉండాలి. ఉంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అన్నాడు. అంటే అప్పుడు శిశు ప్రసూతి ద్వారా ఏం జరుగుతుందట? ఆమె రక్షింపబడును అన్నాడు. దాని అర్థం ఏంటంటే, చేసిన పాపానికి, నా వైపు చూడాలి అందరూ, చేసిన పాపానికి నీ మీద ఒక పురుషుడు ఉన్నాడు, నీకంటే ముందు ఒకడు పుట్టున్నాడు, ఆయన నీ మీద వయసులో పెద్దవాడు, దేవుని సృష్టిలో మొదటివాడు అన్న సంగతి గ్రహించకుండా పాపం భూలోకానికి రావడానికి నువ్వు సాధనమైన కారణం చేత నిన్ను లోబడి ఉండమని చెప్పాడు కదా, చెప్పలేదా? ఆ లోబడి ఉండమని చెప్పడమే కాకుండా ఇంకొకటి ఏం చెప్పాడంటే, స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండి నీ ఎడల శిశు ప్రసూతి ద్వారా ఏం జరుగుతుందట? రక్షింపబడును అన్నాడు. శిశు ప్రసూతి అంటే ఏంటి? అప్పుడు దేవుడు స్త్రీలకు అనుగ్రహించిన మహత్తరమైన బహుమానం ఏంటంటే అమ్మతనం. అందువల్ల ఏ పెళ్ళైనా సరే ఏం కోరుకుంటుంది? పిల్లలు కావాలని కోరుకుంటుంది. అమ్మతనం అనే ఆశీర్వాదం ఇచ్చి, ఆ అమ్మతనం అనే ఆశీర్వాదానికి కూడా వివాహం అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ వివాహం ద్వారా సంసారం అనే ఒక బంధాన్ని భర్తతో ఏర్పాటు చేసి, గర్భము ఫలించినట్లు చేసి ఫలాన్ని అనుగ్రహించి ఆశీర్వదించాడు స్త్రీ జాతిని. కాబట్టి స్త్రీలను దేవుడు ఏం చేశాడు? గౌరవించాడు, హెచ్చించాడు. వారిని ఎలాగ అలంకరించుకోవాలో, ఎలాగ తగ్గించుకోవాలో, ఎలా మౌనం ఉండాలో నేర్పించాడు. స్త్రీకి ఇలాంటి మహాభాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడని తెలిసిన ఏ క్రైస్తవుడు కూడా మరొక స్త్రీని రేప్ చేయడం కానీ, మరొక అమ్మాయి మీద 10 మంది పడి సామూహిక అత్యాచారం చేయడం కానీ, ఆడపిల్లలు ఎక్కడైనా దొరికితే ఆటోల్లో కిడ్నాప్ చేసి పాడు చేయడం కానీ చేసినటువంటి రికార్డ్స్ ఎక్కడ ఉండవు. అంటే ఇంత లోతుకి తెలియకపోయినా సరే మనం పాపం చేయకూడదు అన్న భావన క్రైస్తవ పురుషులకు ఉంటుంది. కాబట్టి స్త్రీల విషయంలో ఎక్కడ కనిపించినా సిస్టర్ గారు అని పిలుస్తారు. అవునా కాదా? చెప్పండి. మానవత్వం అంటే ఏంటి? అరగంట చెప్పాను, ఇందులోనే ఉంది మానవత్వం. మానవత్వం అంటే ఏంటి? మానవత్వం అంటే ఏంటి? ఒక స్త్రీని లేదా ఒక పిల్లని, ఒక పాపని, ఎవరైనా స్త్రీ జాతికి సంబంధించిన ఏ వయసులోనున్న వ్యక్తి కనిపించినా సరే ఆ వ్యక్తిని కనీసం మోహపు చూపు చూడకుండా, ఆ వ్యక్తిని పాడు చేయాలన్న ఆలోచన లేకుండా బ్రతకడమే మానవత్వం. ఆ మానవత్వం ఎవరికి ఉంది? క్రైస్తవ పురుషులకు ఉంది. కాబట్టి ఎక్కడ ఒక 4 క్రిస్టియన్ కుర్రోళ్ళు వెళ్ళి పాడు చేశారు, ఒక అమ్మాయిని రేప్ చేశారు, పెట్రోల్ పోసి కాల్ చేశారు అని ఎక్కడైనా ఎంతవరకు రికార్డ్స్ వచ్చాయా? ఉన్నాయా? ఉండవు. మరి ఎవరికి ఉంటాయి రికార్డులు? ఎవరికి ఉంటాయి? విగ్రహారాధికులకు ఉంటాయి. దేవుడెవరో తెలియని వాళ్ళ మీద రికార్డులు ఉన్నాయి. బైబిల్ చదివేవాడు, బైబిల్ పట్టుకునేవాడు, చర్చికి వెళ్ళేవాడు ఎవడు ఎక్కడ ఎలాంటి పనులు చేయడు. ఎందుకంటే ఇటు వారికి మానవత్వం ఏంటో తెలుస్తుంది. కాబట్టి మీ పిల్లలకు మానవత్వం అంటే ఏంటో తెలియాలంటే ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరికి రాకపోతే వాడు ఏదో ఒక రోజు పశువు అయిపోతాడు. మీకు అర్థం అవట్లేదా? దేవుడి దగ్గరికి రాకపోతే వాడు ఏదో ఒక రోజు ఏమైపోతాడు? పశువు అయిపోతాడు. దేవుడు తెలియకపోతే మనకు 2 తెలియదు. 1 మానవత్వం తెలియదు, 2 దేవత్వము తెలియదు. రైట్. దేవత్వానికి మానవత్వానికి సంపూర్ణ నిర్వచనం, సంపూర్ణ ఫిగర్ ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువుని తిన్నగా నిలబెట్టి ఫ్రంట్ నుంచి చూడండి.
100% ఎవరు కనిపిస్తారు? దేవత్వపు లక్షణాలు కనిపిస్తాయి. ఆయన చెప్పాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూడనక్కర్లేదు, నన్ను చూస్తే ఆయన చూసినట్టు అన్నాడు. అప్పుడు జస్ట్ వెనక్కి వెళ్ళి వెనక పక్క నుంచి ఆయన చూడండి, వెనక పక్క నుంచి చూస్తే ఏం కనబడుతుంది? ఆయనలో మానవత్వం కనబడుతుంది. ఎలాంటి మానవత్వం? ఎలాంటి మానవత్వం? మత్తయి సువార్త 12వ అధ్యాయం. యేసు ప్రభు యొక్క మానవత్వం ఎలాంటిదో మీకు చెప్తాను. ఈరోజు యేసు ప్రభువుని అనేక మంది అనుసరించడానికి గల కారణం యేసు దగ్గర డబ్బు ఉందనో, యేసు దగ్గర ధనం ఉందనో, యేసు దగ్గర వరాలు ఉన్నాయనో కాదు. ఆయన దగ్గర సంపూర్ణ మానవత్వం ఉంది, సంపూర్ణ దేవత్వం ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు. యేసు ఎవరికి సేవకుడు? దేవునికి సేవకుడైతే సేవకుడు దేవుడిని ఏం చేస్తాడు? కొలుస్తాడు, ఆరాధిస్తాడు. కానీ ఈ సేవకులు సేవకుడిని ఆరాధిస్తున్నారు. సదయ్యా, యేసు ఎవరికి సేవకుడు? దేవునికి సేవకుడైతే దేవుడిని ఏం చేశాడు? ఆయన ఆరాధించాడు. ఇప్పుడున్న సేవకులు ఎవరిని ఆరాధిస్తున్నారు? సేవకుడిని ఆరాధిస్తున్నారు. యేసు ఎవరికి సేవకుడు అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుడు అన్నాడు, యెషయా గ్రంథం 42వ వచనంలో ఉండే ప్రవచనం ఇది. ఇదిగో ఈయన నా సేవకుడు. యేసు దేవునికి ఏమయ్యాడు? సేవకుడు. దేవుడు యేసుకు సేవకుడు కాదు. దేవుడు యేసు ప్రభువుకి దేవుడు. దేవుడు యేసు ప్రభువుకి దేవుడు. ఆ యేసు ప్రభువుకి దేవుడు అయినటువంటి దేవుడికి యేసు ప్రభు ఏమయ్యాడు? సేవకుడు. సేవకుడు అంటే అర్థం ఏంటి? ఏది చెప్పితే అది చేసేవాడు. సేవించడం అంటే చెప్పిన మాట చెప్పినట్టు చెయ్యడం అని అర్థం. కాబట్టి ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునికి ఇష్టడైన ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచేదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయును. ఇదిగో 19వ వచనం చూడండి. ఈయన జగడమాడడు. యేసుప్రభు ఏమాడాడు? ఆడితే ఎవరితో ఆడతాడు చెప్పండి? అంటే ఫ్లోలో నేను మొత్తం చదువుకుని వెళ్ళిపోతాను అనుకుంటున్నారు మీరు. లాజికల్ పాయింట్స్ కూడా చెప్తున్నాను మీకు, నా వైపు చూడాలి. యేసు ప్రభు జగడమాడని రాసింది కదా, లేదా? ఆడితే ఎవరితో ఆడతాడు? మనుషులతోనే ఆడతాడు. అవునా? ఆయన శరీరధారిగా వచ్చాడు కదా. ఒకవేళ ఆయన జగడం ఆడితే ఎవరితో ఆడతాడు? మనుషులతోనే ఆడతాడు. మనుషులు ఎవరు? మనందరం ఎవరు? మనుషులమే. మనందరం ఎవరి సంతానం? దేవుని సంతానం. ఒకరికొకరు ఏమవుతారు? కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైన నీతి ఏంటంటే, మీ తమ్ముడితో మీరు తగువాడరు, లేదా మీ అక్కతో మీరు తగువాడరు, మీ కులపోలతో మీరు గొడవలాడరు, మీ బంధువులతో మీరు గొడవలాడరు, కానీ పై వాళ్ళతో మాత్రం ఆడతారు. అంటే అప్పుడు వాళ్ళతో గొడవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు బయట వాళ్ళైనా మానవత్వం లేకపోవడం వల్ల. యేసు ప్రభువు 19వ వచనంలో ఈయన జగడమాడడు. యేసు ప్రభు ఏం చేయడు? మనం జగడమాడుతాం. అవునా? మనం జగడమాడుతున్నాము అంటే మనకేం లేదు, మానవత్వం లేని వాళ్ళు చేసే పని అది. మీరు ఇంటి దగ్గర కానీ, వీధిలో కానీ, ఆఫీసులో కానీ, వర్క్లో కానీ ఎక్కడైనా మీరు కలహ స్వభావం గలవారైతే మీకు మానవత్వం లేదు. మీకు అర్థం అవట్లేదా? కలహ స్వభావం అన్నవారికి ఏముండదు? మానవత్వం ఉండదు. వాళ్ళు ఎప్పుడు దేనికి కాలు దిగుతుంటారు? కయ్యానికి కాలు దిగేవారు మానవత్వం లేనివారు. రెండోది కేకల వేయుడు. యేసు ప్రభు ఏమేయుడు? కేకలేస్తాడా? యేసు ప్రభు కేకలేసాడా? ఆయన చంపినప్పుడు కూడా ఆయన నోటంటే ఏమి రాలేదు, మాటలు రాలే, సింపుల్గా మాట్లాడాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించన్నాడు. దాహం అన్నాడు. దాహం అంటే దుర్మార్గులు మంచినీరుకి బదులు ఏం చేశారు? స్పాంజీ ఉంటుంది కదా, స్పాంజీ. ఆ స్పాంజీని కర్రకు కట్టి చేతిలో ముంచి నోటికి ఇలా గడిచారు. ఇలా గడిస్తే దాన్ని పీల్చాడు, తాగలే.
అప్పుడు మాట్లాడలే. ఎలాగున లాస్ట్లో ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఇవన్నీ చూసి మారు మనసు పొందాడు దొంగ. పరదేశంలో ఉంటావని చెప్పాడు. లాస్ట్కి ఒక మాట చెప్పాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. అయిపోయింది, ఇంకేం లేదు. అప్పుడైనా సరే ఎర్రెత్తిపోయి కేకలేసేసి తట్టుకోలేకపోతున్నాను, నాకు ఎందుకు ఈ జన్మ, నన్ను ఎందుకు శరీరధారిగా భూమి మీదకి పంపించావు, ఈ పాపులు చూడు ఎలా చేస్తున్నారని ఒక్క మాట అన్నడా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయంలో ఇంకా భయంకరమైన దరిద్రమైన పాపం ఏంటి చెప్పనా? 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. ఏ అభిలాషలు అటివి? తుచ్చమైన అభిలాషలు. తుచ్చమైన అభిలాషలు అంటే జంతువులు కూడా చేయకూడని పనులు. వారి స్త్రీలు సైతము స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఏడల ఒకరు కామతప్తులైరి. ఇద్దరు ఆడపిల్లలు కలిసి ఉండడం దేవునికి ఇష్టం ఉండదు. ఇద్దరు మగపిల్లలు కలిసి పడుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి యేసు ప్రభు స్వభావము ఒక ప్రక్క నుండి చూస్తే సంపూర్ణంగా ఏమై ఉన్నాడు? ఆయన దేవుడు అయి ఉన్నాడు, దేవత్వం గలవాడై ఉన్నాడు. మరో పక్క నుండి చూస్తే యేసు ప్రభు ఎలా కనబడుతున్నాడు? సంపూర్ణంగా మానవత్వం గలవాడు. ఆయన కేకలేసే మానవుడు, కేకలేసే నరుడు కాదు, అరిచేవాడు కాదు. కోపం రాదు ఆయనకి. ఆయన్ని చంపి వేలాడదీసిన ఆయనలో ఏం కనబడలేదు? ఎక్కడ కోపము కనబడలేదు. తెలుసా? కోపం ఎవరికి వస్తుంది ఎక్కువ? మనుషుల్లో రకాలు ఉంటారు. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం. ఈ రకాల్లో 4 రకాల్లో ఏ స్టేజ్లో ఎక్కువ కోపం వస్తుంది? యవ్వనంలో కోపం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ కోపం ఉంటుంది తెలుసా? తోపులు కాయడానికి. యవ్వనంలో మనుషులకి ఎక్కువ ఏముంటుంది? కోపం ఉంటుంది. యవ్వనంలో ఎవరైతే సౌమ్యంగా ఉండడం నేర్చుకుంటారో జీవితంలో వారు స్థిరపడతారు. కాబట్టి మానవత్వము ఎవరిని చూస్తే తెలుసుకుంటాం? యేసు ప్రభుని చూసి. యేసు ప్రభు తెలియకపోతే మానవత్వం తెలీదు, యేసు ప్రభు తెలియకపోతే దేవత్వం తెలియదు. ఈరోజు మన సమాజం పాడైపోవడానికి కారణం ఫండ్స్ లేక కాదు, డబ్బులు లేక కాదు, పథకాలు లేక కాదు, మానవత్వం లేక ఏమైంది? పాడైపోయింది. మొగుడిని చంపేసి తాళ్ళు తెంపేసి పిల్లానికి పెన్షన్ ఇవ్వడం అనేది మానవత్వమా? చెప్పండి. తాగుడు పెట్టింది ఎవరు? గవర్నమెంటు. పెన్షన్ పెట్టింది ఎవరు? గవర్నమెంటే. అది మానవత్వమా? పోనీ తాగుడు పెట్టారు, వాళ్ళు తాగుతారు, అది వాళ్ళు తాగరు. వాళ్ళు ఏం చేయాలి? ముందు వాళ్ళ హాఫ్ బాటిల్, ఆ క్వార్టర్ బాటిల్, ఆ ఫుల్ బాటిల్ తీసుకొని, ఇదిగో మీకు అమ్మిన మందే నేను తాగుతున్నాను ముందు ముఖ్యమంత్రి తాగి చూపించాలి. తాగుతాడా? మరి పెద్దలతో ఏం చేయిస్తాడు? తాగిస్తాడు. ఆయన ఏ ముఖ్యమంత్రి అయినా సరే. ఓ బ్రాందీ షాప్ పెట్టినోడు ఉంటాడు, ఎంతోమంది పిల్లల పుస్తులు తెగిపోయి, ఎంతోమంది కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ చేయించుకొని, ఎంతోమంది అనాథ పిల్లలు అయిపోతే కానీ ఆ బ్రాందీ షాపు నడిపించినోడు కోటీశ్వరుడు అవ్వడం తెలుసా మీకు? గుట్కాలు అమ్మినోడు, కైనీలు అమ్మినోడు, ఈ క్యాన్సర్కి కారకాలైన వస్తువులు అమ్మినోళ్ళు, వీళ్ళందరూ చేస్తున్న పని కొన్ని ప్రాణాలు తీస్తే కానీ వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళరు. ఒక ఉపాధ్యాయుడు ఎంతో మందిని బాగు చేయడానికి తన జీవితాన్ని ఒక ప్రవృత్తిలాగా కరిగిస్తుంటాడు. అవునా? ఒక డాక్టరు ఎంతో మందికి మెరుగైన వైద్యం అందించడానికి తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసుకొని వైద్యం చేస్తూ ఉంటాడు. ఒక బ్రాందీ షాప్ పెట్టినోడు ఎంతో మంది నాశనం అయితే కానీ ఉన్నతమైన స్థితికి వెళ్ళడు. మీరు అర్థం చేసుకోండి మానవత్వం ఎక్కడ ఉంది. ఇప్పుడు చెప్పండి, మనకి మానవత్వం రావాలి, మనం మనుషుల్లా బ్రతకాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసుప్రభు దగ్గరికి రావాలి. మనం వస్తే సరిపోదు, మన పిల్లలతో సహా యేసుప్రభు దగ్గరికి రావాలి. అంతే కదండి. లేవికాండం, క్షమించండి, నిర్గమకాండం 20వ అధ్యాయం
నిర్గమకాండం 20 అధ్యాయం. తీసారా? నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. మీకు తెలుసా? బోర్డు మీద రాయాలా? తెలిస్తే అట్టదేయడానికి తెలుస్తాయి, ఆటలో తెలియవు. యేసు శిష్యుల పేర్లు మనకి పూర్తిగా వచ్చా? అన్నీ నిజం చెప్పేద్దయ్యా. ఏమ్మా పర్వతేశ్వర శిష్యుల పేర్లు మనం రాశాను, మీరు రాశారు, నేను రాశాను, మీరు రాశారు, అంతే. రైట్. నెంబర్ 1, 10 ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నెంబర్ 2, విగ్రహమును చేసుకొనకూడదు. అబ్రహాము నీ కుమారుడు ఆయన ఇస్సాకును నాకు బలి అంటే ఇచ్చాడే ఇవ్వలేదా? ఇవ్వకపోతే అబ్రహాంకి విగ్రహం ఎవరవుతారు? కొడుకే విగ్రహం అవుతాడు. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అదే విగ్రహం. విగ్రహం అంటే ఏదో ఫోటో, పటమో, బొమ్మో ఏదో అనుకుంటున్నారు, అది కాదు. ఇఫ్ యూ లవ్ యువర్ డాడీ దెన్ గాడ్ యు హ్యావ్ ఏ ఐడల్ ఇన్ యువర్ హార్ట్. నీ కూతుర్ని నీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తే నీ హృదయంలో విగ్రహం ఉన్నట్టు. నీ కొడుకుని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తే మీ హృదయంలో విగ్రహం ఉన్నట్టు. అలాగే మీరు దేన్నైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే మీరు ఏం పెట్టుకున్నారు? లోపల విగ్రహం పెట్టుకున్నారు. అది బాబు, మీ అబ్బాయిని దేవుడి కంటే ఎక్కువగా మీరు ప్రేమిస్తే మీరు లోపల విగ్రహం పెట్టుకున్నారు. అంటే ఇంట్లో ఉండదు విగ్రహం. మీ అమ్మాయిని మీరు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించారనుకోండి, మీరు లోపల ఏం పెట్టుకున్నారు? విగ్రహం పెట్టుకున్నారు. మరి పిల్లలు ప్రేమించమా అంటే పిల్లలు ప్రేమించమనే దేవుడు చెప్పాడు, కానీ ఎవరికంటే ఎక్కువగా కాదు. అదే మీ అమ్మని నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించావు అనుకో, మీ అమ్మ నీకేమైపోద్ది? విగ్రహం అయిపోద్ది. అలాగనమాట. విగ్రహము అంటే అది బాబు అర్థం. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఓకేనా? రైట్. 3, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 4, విశ్రాంతి దినమును, వెరీ గుడ్, ఏం చేయమన్నాడు? పరిశుద్ధంగా ఆచరించు. 5, చెప్పండి కోటేశ్వరరావు గారు. వెరీ గుడ్. నీ తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు? సన్మానించు. నరహత్య 6, ఏం చేయకూడదు? నరహత్య చేయకూడదు. 7, వ్యభిచరించకూడదు. 8, దొంగతనము చేయకూడదు. అంటే సింపుల్గా అబద్ధం ఆడకూడదు. 10,
పొరుగు అనేది ఏది ఏం చేయకూడదు, ఆశించకు. ఇవి 10 ఆజ్ఞలు. ఇందులో దేవునికి సంబంధించినవి, మానవునికి సంబంధించినవి ఉన్నాయి. ఇందులో దేవునికి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఏవి? ఇవి ఎవరికి సంబంధించినవి? దేవుడికి సంబంధించినవి. ఈ మిగతా అవన్నీ ఎవరికి సంబంధించినవి? మనిషికి మధ్యలో ఉండవలసినటువంటి బంధాలు ఇవి. అంటే దేవుడు అన్నీ నాకే చెయ్యండి అని చెప్పలేదు. ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. అదే మానవత్వం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. అదే మానవత్వం. ఇందులో దేవుడికి సంబంధించి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నువ్వు ఇది చేస్తే చాలదు, ఇవి కూడా చెయ్యాలి. అంటే తోటి మనిషిని ఏం చేయాలి? ప్రేమించాలి. మనిషిని ప్రేమించలేనప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేసినా దేవుడు సంతోషించడు. కాబట్టి మానవత్వం ఎవరిని చూసి వస్తుంది? మనుషులు చూసి వస్తుందా? యేసుప్రభుని చూసి వస్తుందా? మహోన్నతుడు దేవుడు మనకు మానవత్వము, దేవత్వము నేర్పించడానికి యేసుక్రీస్తుని భూలోకానికి పంపించాడు. మీ అందరికీ వందనాలు.